Hello everyone, this is Satyabharati. Welcome back to our channel and app PR Academy. మనం ఈ రోజు కూడా ఆర్ఆర్బి టెక్నీషియన్ ఏఎల్పి అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్కి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇంతకు ముందు వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదమ్మా, దానికి ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు ఎంతవరకు చదివారు అనేది తెలుస్తుంది. ఎవరైనా నిన్న వీడియో మీరు చదివాను మేడం ఆన్సర్ చేయగలను అనేవాళ్ళు ఖచ్చితంగా చదివి ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. అంటే ఎమోజీ ఉంటుంది కదా, నేను చదివాను మేడం ఓకే అని చెప్పి హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను డైలీ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేటప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. నా పని అయితే నేను చేస్తాను, మీ పని మీరు చేస్తారో లేదో అది మీ ఇష్టానికే వదిలేస్తున్నా. ఓకేనా? క్వశ్చన్స్ అడుగుతాను, దానికి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఋగ్వేదం ఉంది కదమ్మా, ఋగ్వేదంలో ఉండే స్తోత్రాలను పఠించే వారిని ఏమంటారు? దానికి చెప్పాను నేను. ఋగ్వేదంలో ఉండే స్తోత్రాలని పఠించేవారిని ఏమంటారు? అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సామవేదంలో ఉండే స్తోత్రాలను పఠించేవారిని ఏమంటారు? యజుర్వేదంలో ఉండే స్తోత్రాలని పఠించేవారిని ఏమంటారు? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఈ వేదాలలో ఉండే స్తోత్రాలని పఠించేవారిని ఏమంటారు? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. అంటే మీకు కామెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఆర్డర్ చెప్పాను. ఫస్ట్ దానికి ఋగ్వేదానికి ఏమంటారో కామెంట్ చేయండి, తర్వాత సామవేదానికి ఏమంటారో కామెంట్ చేయండి, అలాగే యజుర్వేదానికి ఏమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, పురుషార్థాలు ఉన్నాయి కదమ్మా, పురుషార్థాలు ఎన్నని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. అయితే ఈ పురుషార్థాలు అనేవి ఏ ఆశ్రమ ధర్మంలో భాగంగా ఉన్నాయి? చూడండి, ఆశ్రమ ధర్మాలు నేను చెప్పాను కదా, అవి ఆర్డర్లోనే చెప్పాను. దానికి మీరు నెంబర్ ఇవ్వండి, టైం లేకపోతే, లేదంటే నేమ్ మెన్షన్ చేయండి. పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, ధర్మం, అర్థం, కామం, మోక్ష. ఈ 4 పురుషార్థాలు కూడా ఏ ఆశ్రమ ధర్మంలో భాగంగా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అలాగే ఋగ్వేదంలో శ్లోకాల సంఖ్య కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఎన్ని మొత్తం శ్లోకాలు ఎన్ని ఉంటాయో అందులో ఒక 2 పార్ట్స్గా విభజించారు. ఆ రెండవ పార్ట్ని ఏమంటారు దాన్ని కూడా కామెంట్ చేయండి. అంటే 11 రెండోసారి సంకలనం చేశారని చెప్పాను కదా, ఆ 11 వాటికి ఏమని పేరు, నేను ఆ పేరు మెన్షన్ చేసి చెప్పాను. ఆ 11 మంత్రాలకి ఏమని పేరు పెట్టారు అది కూడా మీరు కామెంట్ చేయండి. చూడండి, క్వశ్చన్స్ ఇంకొకసారి చెప్తున్నాను. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఈ 3 వేదాలలో ఉండే స్తోత్రాలని పఠించేవారిని ఏమంటారు? అలాగే పురుషార్థాల గురించి ఏ ఆశ్రమ ధర్మంలో వివరించబడింది? నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫిబ్రవరి మంత్ డేట్స్ చెప్పాను కదమ్మా, ఫిబ్రవరి మంత్ డేట్ కూడా ఒకటి అడుగుతాను, ఆ డేట్స్ కూడా మీరు చెప్పండి. ఫిబ్రవరి 13th ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఎవరి బర్త్డేగా జరుపుకుంటారు? వాళ్ళ యొక్క రచనలు కూడా చెప్పాను, అది దాని తాలూకు మెన్షన్ చేయండి సరిపోతుంది. ఫిబ్రవరి 13th డేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరి బర్త్డే సందర్భంగా జరుపుకుంటారు, వాళ్ళ యొక్క రచనలు మెన్షన్ చేయండి, క్వశ్చన్స్ సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే, ఈ వీడియో విన్న తర్వాత మీరేంచి వీడియోని లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఆర్ అకాడమీని. ఇంకొకటి ఏంటంటే, మనకి రైల్వే, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీకి సంబంధించిన బిట్స్ అనేవి పీడిఎఫ్లో ఉన్నాయి. అలాగే కోర్స్ అవైలబుల్గా ఉంది మన యాప్లో, పిఆర్ అకాడమీ యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. మీరు అన్ని చదివిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి అమ్మా. క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాచీన భారతీయ ఇతిహాసం అత్యంత పొడవైన పురాణ కవితగా నిలుస్తుంది మరియు ఎప్పుడూ వ్రాయబడిన అతి పొడవైన పద్యంగా వర్ణించబడింది. ద ఏన్షియంట్ ఇండియన్ ఎపిక్ స్టాండ్స్ యాజ్ ద లాంగెస్ట్ ఎపిక్ పోయం నోన్ అండ్ has been described as the longest poem ever written. చూడండి, ఇక్కడ మనకేంటి, ప్రాచీన భారతీయ ఇతిహాసం, ప్రాచీన భారతీయ ఇతిహాసం అదేంటిది, అత్యంత పొడవైన పురాణ కవితగా నిలుస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి, అతి పొడవైన పద్యంగా కూడా వర్ణించబడింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదమ్మా, ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ 1 ద రామాయణ, ఆప్షన్ 2 ది మహాభారత, ఆప్షన్ 3 ద బుద్ధ చరిత, ఆప్షన్ 4 ద భగవద్గీత. ఇక్కడ చూడండి, అతి పొడవైన పురాణ కవిత అలాగే పొడవైన పద్యంగా వర్ణించబడింది. అది ఏంటి, ప్రాచీన ఇతిహాసం, మన భారతీయ ఇతిహాసం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎస్. ఆప్షన్ 2
మహాభారత. మనకి మన భారతీయ ప్రాచీన ఇతిహాసాలు ఏంటంటే మహాభారతం, రామాయణం. ఈ రామాయణం మరియు మహాభారతాల్ని మన భారతదేశం యొక్క ఇతిహాసాలుగా పిలువబడతాయి. అలాగే భారతదేశంలో అయితే ఇవి. మరి ప్రపంచంలో మొట్టమొదటి ఇతిహాసాలు ఏవేమని అంటే ఒకటి వచ్చేసి ఇలియడ్. ఏంటది? ఇలియడ్. రెండవది వచ్చి ఒడిస్సీ. ఇలియడ్ మరియు ఒడిస్సీ ఈ రెండు కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రచించబడిన ఇతిహాసాలు. మరి ఈ వీటిని ఎవరు రచించారు, సంకలనం చేశారంటే అతని పేరు హోమర్. అతని పేరేంటమ్మా? హోమర్. ఇతను వచ్చేసి గ్రీకు చరిత్రకారుడు. ఇతను ఏ చరిత్రకారుడు అంటే గ్రీకు. పేరేంటంటే హోమర్. మరి ప్రపంచంలో ప్రాచీన ఇతిహాసాలు ఏవంటే ఇలియడ్ మరియు ఒడిస్సీ. అలాగే భారతదేశంలో ప్రాచీన ఇతిహాసాలు ఏంటంటే రామాయణం, మహాభారతం. అయితే ఇక్కడ చూడండి, మహాభారతం అనేది పద్యంగా, పొడవైన పద్యంగా వర్ణించబడింది అన్నారు కదా. ఇది అనేది ఒక పద్య రూపంలో ఉంటుంది. అయితే మొత్తం మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 8800 శ్లోకాలు ఉంటాయమ్మా. ఆ తర్వాత వీటికి కొన్ని శ్లోకాలు అనేవి యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన తరువాత గుప్తుల కాలం నాటికి వచ్చేసరికి ఇవన్నీ కూడా 1,00,000 శ్లోకాలుగా రచించబడ్డాయమ్మా. ఎన్ని 1,00,000 శ్లోకాలు అయ్యాయి ఇవి గుప్తుల కాలంకి వచ్చేసరికి. మొదటిసారిగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 8800 ఉన్నాయి. ఇవి తర్వాత గుప్తుల కాలం టైంకి వచ్చేసరికి, అది గుప్తుల కాలానికి వచ్చేసరికి ఎన్ని అయ్యాయి అంటే 1,00,000 వరకు అయ్యాయి అన్నమాట. అయితే మరి ఈ మహాభారతాన్ని ఎవరు రచించారని అంటే వ్యాస మహర్షి రాస్తారమ్మా. ఎవరు? వ్యాసుడు రాస్తారనమాట. ఏ భాషలో రాశారని అంటే సంస్కృతంలో రాశారు. ఏ లాంగ్వేజ్లో రాశారమ్మా? సాంస్క్రిట్లో రాశారు. మరి మహాభారతాన్ని తెలుగులో రాసింది ఎవరు అని అంటే కవిత్రి ఏమంటారు కదా, నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురిని కవిత్రయంగా పేర్కొంటారు. వీరు మహాభారతాన్ని, ఈ ముగ్గురు కలిసి మహాభారతాన్ని తెలుగులో రాయడం జరిగింది. అయితే మొదటిసారిగా ఈ మహాభారతాన్ని ఎవరు రాశారంటే ఈ వ్యాస మహర్షి రాస్తారమ్మా. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రాస్తారు. ఎప్పుడమ్మా? క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో రాస్తారు. ఎన్ని సంవత్సరాలు రాస్తారంటే 3 సంవత్సరాల పాటు రచించారమ్మా. చూడండి, ఈ మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో 3 సంవత్సరాల పాటు రచించారు. అయితే ఈ మహాభారతం ఉంది కదమ్మా, మహాభారతానికి ఇంకొక పేరు వచ్చేసి జయ సంహిత అని పిలుస్తారు. ఏంటి? జయ సంహిత. మహాభారతానికి ఇంకొక పేరు ఏంటంటే జయ సంహిత అంటారు. అలాగే దీన్ని పంచమ వేదంగా కూడా పిలుస్తారు. ఇంకొక పేరేంటి దీనికి? పంచమ వేదం. మనకి వేదాలన్నీ 4 కదా, ఆ వేదాలతో సమానమైంది కాబట్టి దీన్ని పంచమ వేదంగా పిలుస్తారు, 5వ వేదంగా పిలుస్తారు మహాభారతాన్ని. దీని అసలు పేరు వచ్చేసి జయ సంహితగా పిలుస్తారు. అయితే ఈ మహాభారతంతో పాటు మనకి రామాయణం ఉంది కదమ్మా, ఇతిహాసం. మరి ఈ రామాయణాన్ని ఎవరు రచించారంటే సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాస్తారమ్మా. ఈ రామాయణాన్ని ఎవరు రాస్తారు? వాల్మీకి రాస్తారు. ఏ లాంగ్వేజ్లో అంటే సంస్కృతంలోనే రాస్తారు. ఈ సంస్కృతంనే ఆది కావ్యం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆది కావ్యం అని పిలుస్తారు. చూడండి, సమ్టైమ్స్ ఇక్కడ వాల్మీకి ఉన్నారు కదా, ఇతని యొక్క అసలు పేరు ఏంటని అడగొచ్చు. ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి రత్నాకరుడు. ఇతను ఒక బందిపోటు దొంగ అనమాట. దొంగతనాలు చేస్తూ బ్రతికేవారు. ఒకసారి సందర్భం అంటే వాళ్ళ భార్యకి తనకి జరిగిన సందర్భంలో తనకి జ్ఞానోదయం అయ్యి ఇలాగ వెళ్ళి పుట్ట దగ్గర కూర్చొని జపం చేస్తూ తర్వాత రామాయణం రాస్తారు. వాల్మీకం అంటే పుట్ట అనమాట. ఆ పుట్టల దగ్గర కూర్చొని పుట్టలుగా ఉండి అలాగ జపం చేస్తూ రాయడం వలన తినకి వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకి అసలు పేరు ఏంటంటే రత్నాకరుడు. అంతకుముందు అతను ఒక బందిపోటు దొంగ. ఆ తర్వాత తనకి జ్ఞానోదయం అయ్యి ఈ రామాయణాన్ని రచించడం జరుగుతుంది. ఆ రామాయణాన్ని సంస్కృతంలో అతను రాస్తారు. దీనినే అదే రామాయణాన్ని ఆది కావ్యం అని పిలుస్తారమ్మా. అయితే ఇక్కడ చూడండి, మహాభారతంలో మనకి ఫస్ట్ 8800 శ్లోకాలు ఉన్నాయని చెప్పామా. ఆ తర్వాత ఇవి 1,00,000 అయ్యాయి కదా గుప్తుల కాలంకి వచ్చేసరికి. ఈ 1,00,000 అయ్యాయి కాబట్టి గుప్తుల కాలంలో మహాభారతాన్ని ఏమని పిలిచేవారంటే శతసహస్ర సంహిత. చూడండి, శతసహస్ర సంహిత. శత అంటే ఎంత? 100. సహస్ర అంటే 1000. శతసహస్ర అంటే 100,000 అంటే 1,00,000 కదా. అంటే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని శతసహస్ర సంహిత అంటారు. అలాగే మహాభారతానికి పేరేంటమ్మా? జయ సంహిత. ఇంకొకటి ఏమని పిలుస్తారు? పంచమ వేదంగా పిలుస్తారు. అయితే మనకి ఇప్పుడు పొడవైన పద్యము అలాగే పొడవైన పురాణ కవితగా పిలువబడింది ఏది అని అంటే ఆప్షన్ 2
మహాభారతం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేద గ్రంథాల ప్రకారం సంగ్రహిత్రిల పని ఏమిటి? అకార్డింగ్ టు ద వేదిక్ టెక్స్ట్ వాట్ వాజ్ ద ఫంక్షన్ ఆఫ్ సంగ్రహిత్రి? అంటే ఇప్పుడు చూడండి, వేద గ్రంథాలు, వేద కాలంలో కొన్ని పదవుల అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ కాలంలో ఏ పని చేసేవారు, ఆ పని చేసేవారికి ఏమని పేరు ఉండేదనేసి అడిగారు. అయితే ఇక్కడ ఏంటి ఇచ్చారమ్మా? సంగ్రహిత్రి ఇచ్చారు. ఈ సంగ్రహిత్రి పేరుతో ఉండే అతను ఏ పని చేసేవారు అని అంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 విదేశీ వ్యవహారాలు, ఆప్షన్ 2 కోశాధికారి లేదా క్యాషియర్, ఆప్షన్ 3 పన్నులు వసూలు చేసేవాడు, ఆప్షన్ 4 రథసారథి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్, ఎవరికైనా ఐడియా ఉంటే దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి, టైం ఇస్తాను నేను. సో నీ క్వశ్చన్ నెంబర్ ఎంత? 2 కదా. క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ 2 వేసేసి తర్వాత ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏదైతే దానికి ఒక నెంబర్ ఇవ్వండి. డైరెక్ట్గా నెంబర్ పెట్టేయద్దు. ఎందుకంటే నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు నేను ఏ క్వశ్చన్కి అడిగేటప్పుడు మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సో క్వశ్చన్ నెంబర్ వేయండి. క్వశ్చన్ నెంబర్ వేసేసి దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు మీ ఇష్టమే, ట్రై చేయండి, తప్పేం లేదు. చెప్పాను కదా, మనం ఎంత మాట్లాడితే చెప్పేటప్పుడు వినేటప్పుడు ఎంత మాట్లాడితే మనకు అంత బాగా గుర్తుంటుంది. నిజంగా మన క్లాస్ వినేటప్పుడు మనిషి అయితే అక్కడే ఉంటుంది, కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడనో తిరుగుతుంది, ఎవరెవరినో పలకరించేసి వచ్చేస్తుంది. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ బయటికి పోకుండా ఉండాలంటే మీరు చేయవలసిందంతా, మీరు ఆఫ్లైన్లో విన్నా ఆన్లైన్లో విన్నా చెప్పే మాట ఒకటే. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు వెనక్కి మీరు చెప్పండి. చెప్తేంచి మీకు అదెన్ని పదాలు అనేవి మైండ్లో స్టోర్ అవుతుంటాయి. ఆ రోజు చెప్పేటప్పుడు ఇలా చదివాం కదా అని చెప్పేసి వెంటనే ఆ పదాలన్నీ కూడా మైండ్లో స్టోర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పింది వెనక్కి చెప్పడానికి ట్రై చేయండి. ఒకసారి మనసులో అనుకోండి, దీనికి ఇది దానికి ఇది అని చెప్పేసి నాతో పాటు వెనక్కి చెప్తూ ఉండండి. మీరు అనుకోండి మేడం గారు ఎదురుగే ఉన్నారు, మేడం గారు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ అబ్బాయి ఎవరు? సూర్య అనే అబ్బాయి బాగా కామెంట్ చేస్తున్నాడు, వెరీ గుడ్ నాన్న. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా అలానే చూసిన వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ కామెంట్ చేయండి. మీకు వచ్చింది చెప్పడం వల్ల వేరే వాళ్ళకి వచ్చేస్తుంది, నేను లాస్ అయిపోతుందని కాదు. మీరు చెప్పడం వల్ల, కామెంట్ చేయడం వల్ల అది మీకే ప్లస్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దీనికి ఆన్సర్ పెట్టేశారు కదా. అయితే దీనికి ఆన్సర్ ఏంటమ్మా? సంగ్రహిత్రి పని ఏమిటంటే ఆప్షన్ 2 కోశాధికారి లేదా క్యాషియర్. ఆ కాలంలో చూడండి, వేద గ్రంథాల ప్రకారం వేద కాలంలో సంగ్రహిత్రి అంటే ఏంటమ్మా? కోశాధికారి లేదా క్యాషియర్, ట్రెజరర్ అంటారు. అయితే ఈ విదేశీ వ్యవహారాలు, పన్నులు వసూలు చేసేవాళ్ళు, రథసారథి ఉన్నారు కదా, మరి వీళ్ళకి కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటో ఒకసారి చూద్దామన్నమాట. ఈ విదేశీ వ్యవహారాలు ఉన్నాయి కదమ్మా, అంటే వేరే దేశం వాళ్ళు ఉన్నారు, ఆ దేశం వాళ్ళు, మన దేశం వాళ్ళు వ్యవహారాలు జరుగుతుంటాయి కదా. అంటే అప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు కదా. వ్యాపారాలు చేసేటప్పుడు వాళ్ళకి మనకి ఒక వ్యక్తి ఉంటారు మధ్య వ్యక్తిగా. ఆ విదేశీ వ్యవహారాలు జరిపే వ్యక్తిని ఏమంటారని అంటే సంధి నిగ్రహ. ఏంటి? సంధి నిగ్రహ. ఇక్కడ చూడండి, మనకి అన్నీ కూడా ఒకేసారి విన్నంటనే చదివిన వెంటనే గుర్తుంటేనే లేదు. మీరు ఏంటంటే చదివేటప్పుడు అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి బండ గుర్తులు పెట్టుకోండి. ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు పేర్లన్నీ ఒకలాంటివి వచ్చేటప్పుడు వాటిని అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ని మీ దగ్గరే పెట్టుకొని 3-4 సార్లు చదవండి. మీరు ఎదురుగా ఎక్కువగా ఎక్కడ టైం స్పెండ్ చేస్తారో అక్కడ పేపర్ తగిలించుకొని చదవండి. నేను చెప్తున్నది అదే. అలా చదవడం వల్ల మీకు ఎక్కువ గుర్తుంటుంది. లేదంటే ఒక 10 days 20 days 1 month వరకు ఉండొచ్చు, కానీ తర్వాత అలా మర్చిపోతాం. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చదవడం వల్లనే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని, ఆ పేపర్ పని అవసరం లేదు, ఎక్కడో ఒక దగ్గర బుక్లో ఉంచుతారు. ఎన్ని పేపర్స్ అయినా అవనియండి. ఇప్పుడు మీరు జెరాక్స్లు తీస్తారు కదా, అవన్నీ వేస్ట్గా పడేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ వేస్ట్గా ఉండే పేపర్ మీద అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకొని ఈరోజు చదవండి, 1 వస్తుంది, రేపు చదవండి, 2 వస్తాయి, ఎల్లుండి చదవండి, 3 వస్తాయి, నెక్స్ట్ చదవండి. మీరు పేపర్ మీద ఎన్ని రాస్తారో అన్నీ అలా వచ్చేస్తాయి. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడానికి ట్రై చేయండి. అలాగే మీరు చదివింది ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి అమ్మా, ఓకేనా? మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, చాప్టర్ వైజ్ ఉన్నాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్లో చెక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, విదేశీ వ్యవహారాలు ఏంటంటే సంధి నిగ్రహ అంటారన్నమాట. సంధి నిగ్రహ అంటారు. అయితే విదేశీ వ్యవహారాల్లో చేసేటప్పుడు అంటే సంధి కుదురుస్తారు అంటారు కదా, వాళ్ళకి మనకి సంధి కుదురుస్తారు అంటే జస్ట్ ఇది నేను గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. అంటే సంధి చేస్తారంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి సంధి నిగ్రహ అంటారు. అలాగే కోశాధికారి చూసాం కదమ్మా, సంగ్రహిత్రి కోశాధికారి. అలాగే పన్నులు వసూలు చేసేవాడు ఎవరంటే భాగదూగా.
ఏంటమ్మా ఇతని పేరు? పన్నులు వసూలు చేసేవాడు అంటే భాగదోగా. మనం అదే పన్ను రూపంలో చెల్లించేదాన్ని ఏమంటారు అంటే వేదకాలంలో భాగ అని పిలుస్తారమ్మా. ఏంటి? భాగ. అలాగే భారతదేశంలో విధించిన మొట్టమొదటి పన్ను కూడా ఈ భాగ అన్నమాట. మనకి పన్నుల రూపంలో చెల్లించేదానికి ఏమని పేరు ఆ పన్ను కన్స్ అంటే భాగ అంటారు. అయితే మరి పన్ను వసూలు చేసే అధికారిని ఏమంటారు? భాగదోగా అంటారు. అలాగే రథసారథి ఉంటారు కదా, అంటే రథం నడిపిస్తారు. ఆ రథసారథికి ఏమని పేరు అంటే సూత అన్నమాట. రథసారథికి ఏమని పేరు? సూత. చూడండి, విదేశీ వ్యవహారాలు అయితే సంధి నిగ్రహ, అలాగే కోశాధికారి అయితే సంగ్రహిత్రి, పన్నులు వసూలు చేసేవాడు అయితే భాగదోగా, నెక్స్ట్ రథసారథి వచ్చేసి సూత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెంకటేశ్వరుడు వెంకటాచలపతి, శ్రీనివాస మరియు బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ దేవుని డాష్ యొక్క రూపం. ఇక్కడ చూడండి పేర్లు ఇచ్చారు కదా, ఎవరెవరు? వెంకటేశ్వరుడు, వెంకటాచలపతి, శ్రీనివాస మరియు బాలాజీ, వీళ్ళందరూ కూడా ఒకటే. అయితే వీళ్ళందరూ కూడా ఏ దేవుని యొక్క, ఏ హిందూ దేవుని యొక్క రూపం అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 విష్ణు, ఆప్షన్ 2 హనుమాన్, ఆప్షన్ 3 శివ, ఆప్షన్ 4 బ్రహ్మ. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 విష్ణు. కొన్ని మతాల్లో అయితే ఏకేశ్వరోపాసన ఉంటుంది, అంటే ఒక దేవుడిని పూజించడం జరుగుతుంది. కానీ హిందూ మతంకి వచ్చేసరికి ఏంటంటే దేవుడైతే ఒక్కడే ఉంటాడు, కానీ అతనికి రూపాలు చాలా ఉంటాయి. చూడండి, మనం గుడికి వెళ్ళేటప్పుడు ముక్కోటి దేవతలారా నన్ను క్షమించి, ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించి తండ్రి అంటాం కదా. అంటే తండ్రి అంటే ముక్కోటి దేవతలారా అంటున్నాం, కానీ తండ్రి అంటున్నాం. దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవుడికే రకరకాల పేర్లు, రకరకాల రూపాలు ఉంటాయి. అలాగే ఈ విష్ణు యొక్క రూపం ఏంటి? వెంకటేశ్వరుడు అంటారు, వెంకటాచలపతి, శ్రీనివాస, బాలాజీ, ఈ పేర్లన్నీ ఒకరికే ఉన్నాయి. కానీ ఈ పేర్లన్నీ కలిగిన దేవుడు ఎవరి యొక్క రూపం అంటే ఆప్షన్ 1 విష్ణు యొక్క రూపము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిందూ మతం ద్వారా జీవితంలో పూర్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పురుషార్థాలు, జీవిత లక్ష్యాలు. అయితే కింది వాటిలో ఏది కాదు అని అన్నారు. చూడమ్మా, పురుషార్థాలు అనేవి జీవిత లక్ష్యాలు అంటే చూడండి ఇక్కడ ఇచ్చారు కదా ఆప్షన్స్లో. ఈ ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్లో పురుషార్థాల్లో కానిది, భాగం కానిది ఏంటని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 మోక్షం, ఆప్షన్ 2 సత్వగుణం, ఆప్షన్ 3 కామ, ఆప్షన్ 4 అర్ధ. అయితే మనం పురుషార్థాలు అనేవి ఎన్నని చెప్పుకున్నామమ్మా? 4 అని చెప్పుకున్నాం. పురుషార్థాలు ఎన్ని? 4. ఇవి ఏ ఆశ్రమ ధర్మంలో భాగంగా వస్తాయి? ఆల్రెడీ ఇందాక క్వశ్చన్ అడిగాను నేను, ఆల్రెడీ కామెంట్ చేసి ఉంటారు. ఇవి గృహస్థ ఆశ్రమంలో వస్తాయి, గృహస్థ ఆశ్రమ ధర్మంలో భాగంగా వస్తాయి ఈ పురుషార్థాలు. పురుషార్థాలు ఎన్ని? 4. ధర్మం, అర్థం, కామం, మోక్షం. చెప్పాను కదా, ధర్మం అంటే ధర్మాన్ని పాటించి మన పనులు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అర్థం. అర్థం అంటే ధనాన్ని సంపాదించడం. నెక్స్ట్ కామం, మనకుండే కోరికల్ని తీర్చుకోవడం. అంటే నాకు ఇది చేయాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి ఉంటుంది కదా, అలాంటి కోరికలను తీర్చుకోవాలి. నెక్స్ట్ మోక్షం అనమాట. మోక్షాన్ని సంపాదించడానికి, అంటే జీవిత చివరి భాగంలో మోక్షాన్ని సంపాదించడానికి ట్రై చేయాలి. అయితే మనకు పురుషార్థాలు 4 చెప్పుకున్నాం కదా, మరి ఇందులో లేనిది ఏంటి అని అంటే చూడండి, ఈ కానిది ఏది? మోక్షం పురుషార్థంలో ఉంది. నెక్స్ట్ సత్వగుణం, సత్వగుణం మెన్షన్ చేయలేదు. ఇక్కడ కామం ఉంది, అర్థం ఉంది. ఇంకొకటి ఏంటి? ధర్మం. ధర్మం బదులు ఈ ఆప్షన్స్లో ఏంటి ఇచ్చాడు? సత్వగుణం. అంటే పురుషార్థాల్లో కానిది ఏంటమ్మా అంటే ఆప్షన్ 2 సత్వగుణం. పురుషార్థాల్లో కానిది ఏంటమ్మంటే ఆప్షన్ 2 సత్వగుణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బృహదారణ్యక, ముండక మరియు తైత్తిరీయ అనేవి ఈ క్రింది ఏ మత గ్రంథాల వర్గాలకు కొన్ని ఉదాహరణలు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఉపనిషత్తులు, ఆప్షన్ 2 జాతక కథలు, ఆప్షన్ 3 పురాణాలు, ఆప్షన్ 4 ఇతిహాసాలు, ఎపిక్స్. చూడమ్మా, బృహదారణ్యక, ముండక మరియు తైత్తిరీయ ఇవనేవి కూడా ఏ మత గ్రంథాలకి వర్గాల యొక్క ఉదాహరణలు అంటే ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఉపనిషత్తులు. ఏంటమ్మా ఇవి? ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 108 ఉన్నాయి. ఈ 108లో కొన్ని ఈ బృహదారణ్యక, ముండక, తైత్తిరీయ, అలాగే
ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, ముక్తికోపనిషత్తు, జబలోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు అవన్నీ కూడా ఉంటాయి. మొత్తం 108 ఉంటాయి. అవన్నీ నాకు తెలీదు, కొన్ని మాత్రమే తెలుసు. అన్నీ కూడా అవసరం లేదు, కొన్ని కొన్ని అవసరం ఉంటాయి. అంటే ఈ ఉపనిషత్తు ద్వారా మెయిన్గా మనకి ఏం తెలుస్తుంది, ఏం వివరిస్తుంది అనే వచ్చేటప్పుడు నేను చెప్తాను. అయితే ఇక్కడ బృహదారణిక, ముండక, తైత్తిరీయ అనేవి ఏంటమ్మా ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 108 ఉన్నాయి. మరి ఈ ఉపనిషత్తుల్లో ముఖ్యంగా ఉండే భావం ఏంటంటే భక్తి భావం అమ్మ. ఏంటి? భక్తి. ఈ ఉపనిషత్తుల ద్వారా మనకి ఏం తెలుస్తుంది? మెయిన్ థీమ్ ఏంటంటే భక్తి అనమాట. అయితే ఈ ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు అంటే ధారాసుకో. పర్షియన్ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు? ధారాసుకో. అలాగే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే హెన్రీ థామస్ కోల్బ్రూక్ అనే అతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. అలాగే ధారాసుకో, మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమారుడు ధారాసుకో, ఇతను వచ్చేసి ఉపనిషత్తుల్ని పర్షియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. అలాగే భగవద్గీతను కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు. అలాగే భగవద్గీత ఉంది కదమ్మా, భగవద్గీతని మరి ఎవరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారంటే చార్లెస్ విల్కిన్స్. చూడండి, అతని పేరు రాస్తాను, చార్లెస్ విల్కిన్స్. ఇతను ఏం చేశారు? భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. మరి ధారాసుకో వచ్చేసి ఉపనిషత్తుల్ని పర్షియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. అలాగే భగవద్గీతను కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. అయితే మనకి భగవద్గీత ఉంది కదమ్మా, భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భాగమే. మహాభారతంలో మొత్తము 18 పర్వాలు ఉంటాయి కదా. మొదటి పర్వం వచ్చేసి ఆది పర్వము, చివరి పర్వం వచ్చేసి స్వర్గారోహణ పర్వం. చూడండి, మహాభారతంలో పర్వాలు ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. మొదటిది ఆది పర్వం, చివరిది స్వర్గారోహణ పర్వం. అయితే అందులోన భీష్మ పర్వం ఉంటుంది కదమ్మా. భీష్మ పర్వంలో చూడండి, భీష్మ పర్వంలో ఎన్నవ అధ్యాయం అంటే 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు. చూడండి, ఈ మహాభారతంలో ఉండే వాటికి పర్వాలు అంటారు. అలాగే రామాయణంలో ఉండే వాటికి కాండాలని పిలుస్తారమ్మా, కాండములు అంటారు. అలాగే మహాభారతంలో ఉండే భాగాలకి ఏమని పేరు అంటే పర్వాలు అంటారు. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, రామాయణంలో అయితే 7 కాండాలు ఉంటాయి. అది సుందరకాండలు అంటారు కదా, సుందరకాండ, అరణ్యకాండ అని అంటారు కదా, కాండములు అంటారు. అయితే చూడండి, ఇక్కడ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ వరకు మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి కదమ్మా. ఈ 18 అధ్యాయాలనే భగవద్గీత అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారు? భగవద్గీత. ఈ భగవద్గీతని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? చార్లెస్ విల్కిన్స్. మరి పర్షియన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ధారాసుకో. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు ఈ తైత్తిరీయ, ముండక ఉపనిషత్తులు అనేవి, బృహదారణ్యక, ఇవన్నీ ఏంటంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఏదంటే ఈశా రాస్తాను చూడండి. మొట్టమొదటిది ఈశోపనిషత్. ఇది ఎన్నదమ్మా? ఇది ఫస్ట్. ఇది అలాగే చివరిది ఏంటంటే ముక్తికోపనిషత్. ఇందులో 108 చదవాల్సిన అవసరం మనకు లేదు. ఏవైతే ఇంపార్టెంటో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మొదటిది ఏదంటే ఈశోపనిషత్తు, చివరిది ఏదంటే ముక్తికోపనిషత్తు. అలాగే ఈ ముండక, బృహదారణ్యక, తైత్తిరీయ, అలాగే చాందోగ్య, జబల ఇవన్నీ కూడా నెక్స్ట్ శ్వేతోపనిషత్తు వస్తుంది, నెక్స్ట్ కఠోపనిషత్తు వస్తుంది, కేనోపనిషత్తు వస్తుంది. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్లో అవన్నీ వస్తే వాటి గురించి నేను వివరించి చెప్తానమ్మా. అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీరట్ జిల్లాలో ఉన్న హస్తినాపూర్లో పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్ ఎప్పుడు తవ్వకాలు జరిపారు? వెన్ డిడ్ ఆర్కియాలజిస్ట్ బీబీ లాల్ క్యారీ అవుట్ ఎక్స్కవేషన్ ఎట్ హస్తినాపూర్ సిచ్యువేటెడ్ ఇన్ మీరట్ డిస్ట్రిక్ట్? చూడండి, ఎక్కడ ఇది? మీరట్లో అడిగారమ్మా. మీరట్ అనేది ఎక్కడుంది? హస్తినాపూర్లో ఉంది. హస్తినాపూర్లో ఉండే ఈ పురావస్తు శాస్త్రవేత్త హస్తినాపూర్లోని మీరట్లో ఎప్పుడు తవ్వకాలు జరిపారని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 1957 to 58, ఆప్షన్ 2 1949 to 50, ఆప్షన్ 3 1962 to 63, ఆప్షన్ 4 1951 to 52. చూడండి, ఇక్కడ హస్తినాపూర్లోని మీరట్ జిల్లాలో బీబీ లాల్ అనగానే అతను వచ్చేసి మనకి కాళీబంగాన్ని కనుగొన్నారు. అతను 1961లో కనుగొన్నారమ్మా. కాకపోతే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి, ఇతను ఇక్కడ అడిగింది ఏంటి? హస్తినాపూర్లో ఉండే మీరట్లో తవ్వకాలు అతను ఎప్పుడు జరిపారు అంటే ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి
1951 to 52. అతను తవ్వకాలు జరపడం అయితే 1951 to 52లో జరిపారమ్మా. కానీ అతను కనుగొన్న ప్రదేశం ఏది అంటే 1961లోన కాళీబంగన్ అనే ప్రదేశాన్ని, అదే పురావస్తు ప్రదేశాన్ని కనుగొన్నారు సింధులోయ నాగరికతలో. చూడండి, కాళీబంగన్ అనే ప్రదేశాన్ని కనుగొన్నారు. ఎప్పుడు? 1961లో. మరి ఈ కాళీబంగన్ ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. ఎక్కడుంది ఇది? రాజస్థాన్లో ఉంది. ఏ నది ఒడ్డున ఉంది అని అంటే ఘగ్గర్ నది ఒడ్డున ఉంది. చూడండి, ఘగ్గర్ నది ఒడ్డున 1961లో కాళీబంగన్ అనే రాజస్థాన్లోని కాళీబంగన్ అనే ప్రదేశాన్ని కనుగొన్నారు. ఎవరు? బీబీ లాల్. మరి ఈ కాళీబంగన్ అంటే అర్థం ఏమిటి అని అంటే నల్లని గాజులు. కాళీబంగన్ అంటే అర్థం ఏంటమ్మా? నల్లని గాజులు. అలాగే మరి కాళీబంగన్లో లభించే ఆనవాళ్ళు కొన్ని దొరుకుతాయి కదా, పురాతన వస్తువులు. ఆ వస్తువులు ఏమేమి లభించాయంటే అమ్మ తల్లి విగ్రహం దొరికింది, అలాగే నాగలతో దున్నిన చాళ్ళు తాలూకు ఆనవాళ్ళు కూడా కనిపించాయి. అమ్మ తల్లి విగ్రహం అలాగే నాగలతో దున్నిన చాళ్ళు యొక్క ఆనవాళ్ళు కూడా లభించాయి ఈ కాళీబంగన్లో. చూడండి, మేరట్, హస్తినాపూర్లో ఉన్న మేరట్లో అయితే ఎప్పుడు తవ్వకాలు జరిపారు? 1951, 52లో తవ్వకాలు జరిపారు. కానీ అతను కనుగొన్న ప్రదేశం ఎక్కడ అంటే కాళీబంగన్, రాజస్థాన్లోని కాళీబంగన్. ఏ సంవత్సరంలో అంటే 1961లో కనుగొన్నారు. మరి కాళీబంగన్ అంటే అర్థం ఏమిటి? నల్లని గాజులు. అక్కడ దొరికిన కొన్ని ఆనవాళ్ళు ఏంటి? అమ్మతల్లి విగ్రహము అలాగే నాగలతో దున్నిన చాళ్ళు యొక్క ఆనవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ధనుర్వేదం యజుర్వేదం యొక్క ఉపవేదం. ఇది డాష్ వ్యవహరిస్తుంది. ఇక్కడ డాష్ ఇవ్వలేదు, ఇది డాష్ వ్యవహరిస్తుంది. చూడమ్మా, ధనుర్వేదం అనేది ఏంటి? యజుర్వేదం యొక్క ఉపవేదము. మనకి వేదాలు ఎన్నని చెప్పుకున్నాము? 4 అని చెప్పుకున్నాం. ఏంటంటే అది ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. అలాగే ఉపవేదాలు ఎన్ని? 4. ఈ వేదాల యొక్క ఉపవేదాలు 4 ఉంటాయి. ఒకసారి చూద్దాము. ఫస్ట్ది ఏంటమ్మా? మనకి వేదాలు 4 కదా, అందులో మొదటిది ఏంటి? ఋగ్వేదం. రెండవది ఏంటి? సామవేదం. మూడవది ఏంటి? యజుర్వేదం. నాలుగవది వచ్చేసి అథర్వణ వేదం. వేదాలు 4 చూసాం కదమ్మా. వీటి యొక్క ఉపవేదాలు చూద్దాం. అంటే ఈ వేదాల నుంచి వచ్చినాం అనమాట. ఈ ఋగ్వేదం నుంచి వచ్చిందైతే ఆయుర్వేదం. ఏంటమ్మా? ఋగ్వేదం యొక్క ఉపవేదం ఏంటి? ఆయుర్వేదం. అలాగే సామవేదం యొక్క ఉపవేదం ఏంటి? గాంధర్వ వేదం. ఏంటిది? గాంధర్వ వేదం. అలాగే యజుర్వేదం. యజుర్వేదం యొక్క ఉపవేదం ఏంటి? ఇక్కడ మెన్షన్ చేశారు కదా, చూడండి, ధనుర్వేదం. అలాగే అథర్వణ వేదం యొక్క ఉపవేదం ఏంటి? శిల్పవేదం. మరి ఈ ఉపవేదాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఒకసారి చూద్దామమ్మా. ఆయుర్వేదం. ఆయుర్వేదం నుంచి ఆయుష్ గురించి అలాగే ఔషధాల గురించి తెలియజేస్తుందమ్మా. ఆయుర్వేదం దేని గురించి తెలియజేస్తుంది? ఆయుష్ అలాగే ఔషధాల గురించి కూడా తెలియజేస్తుంది. ఏ వేదము? ఋగ్వేదం యొక్క ఉపవేదమైన ఆయుర్వేదం. మరి రెండవది గాంధర్వ వేదం దేని గురించి తెలియజేస్తుందంటే సంగీతం గురించి తెలియజేస్తుందమ్మా. సంగీతము, కళలు, అలాగే సంగీతం మరియు కళల గురించి తెలియజేస్తుంది గాంధర్వ వేదం. దేని యొక్క ఉపవేదం? అది సామవేదం యొక్క. నెక్స్ట్ మూడవది ఏంటి? యజుర్వేదం. యజుర్వేదం యొక్క ఉపవేదం ధనుర్వేదం. మరి అది దేని గురించి తెలియజేస్తుంది అంటే యుద్ధ కళలు అంటారమ్మా. విలువిద్య, యుద్ధ విద్యలు అంటారు కదా, యుద్ధ కళలు లేదా యుద్ధ విద్యలు అంటారు. అలాగే విలువిద్య. విలువిద్య అంటే బాణాలు వేస్తారు కదా, ఇలాగా బాణాలు వదులుతారు కదా, ఆ బాణాలు, దాన్ని విలువిద్య అంటారు. దాని గురించి తెలుపుతుంది యజుర్వేదం. నెక్స్ట్ అథర్వవేదం యొక్క ఉపవేదం ఏంటి? శిల్పవేదం. మరి ఈ శిల్పవేదం దేని గురించి తెలియజేస్తుందంటే నిర్మాణాలు. ఏంటమ్మా? నిర్మాణాలు, వాస్తు గురించి తెలియజేస్తుంది. ఆర్కిటెక్చర్. అయితే ఇక్కడ ఏం అడిగారు మనకి క్వశ్చన్లో? ధనుర్వేదం యజుర్వేదం యొక్క ఉపవేదం. ఇది దేనిని వ్యవహరిస్తుందని అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 యుద్ధ కళ. ధనుర్వేదం అనేది దేని గురించి తెలియజేస్తుంది? యుద్ధ కళ.
అలాగే విలువిద్యను గురించి తెలియజేస్తుంది. మరి ఆర్కిటెక్చర్ చెప్పాం కదమ్మా, ఆర్కిటెక్చర్ అనేది అధర్వణ వేదం యొక్క ఉపవేదం శిల్పవేదం తెలియజేస్తుంది. అలాగే కళ మరియు సంగీతం ఇగోండి, ఇది రెండవ వేదం ఉంది కదా, రెండవ వేదం యొక్క ఉపవేదము గాంధర్వ వేదం తెలియజేస్తుంది. ఔషధం గురించి దేని తెలియజేస్తుంది అంటే ఋగ్వేదం యొక్క ఉపవేదము ఆయుర్వేదం తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో వేదకాలం డాష్ నుండి కొనసాగింది. మా కంప్యూటర్ గారు అక్కడక్కడ డాష్లు మర్చిపోతున్నారు, అడ్జస్ట్ అయిపోండి, నేను డాష్లు చదివేస్తాను, ఏం పర్వాలేదు. ద వేదిక్ టైం పీరియడ్ ఇన్ ఇండియా లాస్టెడ్ ఫ్రమ్. చూడండి, ఇక్కడ మన భారతదేశంలో వేదకాలం అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొనసాగిందని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 1500 to 500 BC. ఆప్షన్ 2 336 to 323 BC. ఆప్షన్ 3 3000 to 2600 BC. ఆప్షన్ 4 550 to 323 BC. అయితే మనకి భారతదేశంలో ఋగ్వేదం అంటే వేదకాలం అనేది ఎప్పటి నుంచి మనకి కొనసాగిందని అంటే క్రీస్తు పూర్వము 1500 నుంచి అమ్మా. చూడండి, ఆప్షన్ 1 ఇక్కడ ఫస్ట్ బీసీ క్రీస్తు పూర్వం 1500 నుంచి మళ్ళీ క్రీస్తు పూర్వం 1500 నుంచి బీసీ క్రీస్తు పూర్వం. సమ్ టైమ్స్ 600 చెప్తారు, ఇక్కడ 500 కూడా ఇచ్చారు. చెప్పాము కదా, మన చరిత్ర అనేది ఏ ఒక్కరూ సంకలనం చేసింది కాదు, చాలామంది చరిత్రకారులు త్రవ్వకాలు జరిపి చరిత్రను కనుగొన్నారు కదా, కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ వేదకాలం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వము 1500, అలాగని ఎంతో తేడా ఉండదు, జస్ట్ దగ్గరలోనే తేడా ఉండొచ్చు. క్రీస్తు పూర్వము 1500 నుంచి క్రీస్తు పూర్వము 600 లేదా 500 వరకు కొనసాగింది. అయితే మళ్ళీ ఈ వేదకాలం అనేది 2 రకాలుగా విభజించబడిందమ్మా. ఈ వేదకాలం ఎన్ని రకాలుగా విభజించబడింది? 2 రకాలుగా విభజించబడింది. అందులో ఏంటి? ఒకటి తొలి వేదకాలం. ఏంటిది? తొలి వేదకాలం. మరి ఈ తొలి వేదకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే బిఫోర్ క్రీస్ట్, బీసీ 1500 నుంచి బీసీ 1000 వరకు ఉంటుందమ్మా. క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు ఉంటుంది, అది తొలి వేదకాలం. మరి రెండవది ఏంటి? మలి వేదకాలం. ఏంటిది? మలి వేదకాలం. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే బీసీ 1000 నుంచి బీసీ 600 500. క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వము 600 లేదా 500 వరకు. చూడండి, భారతదేశంలో వేదకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగిందంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వము 500 వరకు. అందులో తొలి వేదకాలం మలి వేదకాలం అనే 2 రకాలుగా విభజించబడింది. ఆ తొలి వేదకాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు, అలాగే మలి వేదకాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు కొనసాగింది. అయితే మనకు వచ్చేసి ఋగ్వేదం ఉంది కదమ్మా, ఈ ఋగ్వేదం అనేది తొలి వేద కాలంలోనే సంకలనం చేయబడింది. క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు ఈ మధ్యకాలంలోనే ఋగ్వేద కాలం సంకలనం చేయబడింది. కాబట్టి దీన్ని తొలివేద నాగరికత లేదా ఋగ్వేద నాగరికతను కూడా పిలుస్తారు. ఈ తొలివేద కాలాన్నే ఋగ్వేద నాగరికతను కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ టైం పీరియడ్లోనే ఋగ్వేదం సంకలనం చేయబడింది కాబట్టి తొలివేద కాలాన్ని ఋగ్వేద నాగరికతను కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంక్లిష్టమైన పదాల వివరణ మరియు అర్థానికి ప్రసిద్ధి చెందిన వేదాల యొక్క క్రింది అంగాలలో ఏది? చూడండి, విచ్ వన్ ఆఫ్ టైప్ ఫాలోయింగ్ లిమ్స్ ఆఫ్ వేదాస్ ఈజ్ నోన్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ కాంప్లెక్స్ వర్డ్స్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంటి అడిగారు? సంక్లిష్టమైన పదాల వివరణ అలాగే అర్థానికి సంబంధించిన వేదాల యొక్క క్రింది అంగాలలో ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఛంద, ఆప్షన్ 2 కల్ప, ఆప్షన్ 3 వ్యాకరణ్, ఆప్షన్ 4 నిరుక్త. మనకి ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, వేద సాహిత్యం ఎన్ని రకాలు? 2 రకాలు. అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా వేద సాహిత్యం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శృతి సాహిత్యం, రెండవది స్మృతి సాహిత్యం. శృతి సాహిత్యంలో ఏంటి?
వేదాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే స్మృతి సాహిత్యంలో ఏమేమి వచ్చాయి? వేదాంగాలు, ఉపవేదాలు, సూక్తులు, అలాగే ఇతిహాసాలు వచ్చాయి. వచ్చేటప్పుడు మనకు అక్కడ వేదాంగాలు, ఉపవేదాలు ఇందాక చెప్పాం కదా 4, అలాగే వేదాంగాలు ఎన్ని రాసుకున్నాం? అక్కడ 6 రాసాం. అయితే ఆ వేదాంగాలు ఎన్ని? ఇక్కడ 4 ఇచ్చి ఇంకో 2 రాస్తాను. వేదాంగాలు మొత్తం ఎన్నమ్మా? 6. అందులో మొదటిది ఏంటంటే ఫస్ట్ది అయితే యాక్చువల్గా 6 అని చెప్తారు. దీనికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ అనేది ఒక్కొక్క బుక్లో ఒక్క విధంగా ఉంది. కాకపోతే ఫస్ట్ వచ్చేసి 6, రెండవది వచ్చేసి ఛందస్సు, ఛంద అంటే ఇక్కడ ఛందస్సు అమ్మ, మూడవది కల్ప, నాలుగవది వ్యాకరణం, ఐదవది నిరుక్త, ఆరవది వచ్చేసి జ్యోతిష్యం అమ్మ. జ్యోతిష్యం. మొత్తం వేదాంగాలు ఎన్ని అంటే 6. ఏంటింటవి? 6, ఛందస్సు, కల్ప, వ్యాకరణం, నిరుక్త, జ్యోతిష్యం. అయితే ఇందులో ఒక సంక్లిష్టమైన పదాల యొక్క వివరణ మరియు అర్థము దేంట్లో భాగంగా ఉంది అని అంటే ఆప్షన్ 4 నిరుక్త. చూడమ్మా, ఈ నిరుక్త ఏంటంటే మనకి వేదాలు ఉంటాయి కదా, ఆ వేదాల్లో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల యొక్క అర్థాలు అనేవి ఈ నిరుక్త అనే వేదాంగంలో ఉండడం జరిగింది. ఏ అంగంలో ఉందమ్మా? వేదాంగాలు ఎన్ని? 6. ఏంటంటవి? 6, ఛందస్సు, కల్ప, వ్యాకరణం, నిరుక్త, జ్యోతిష్యం. అయితే ఈ నిరుక్తలో ఏమున్నాయంటే వేదాల్లోని పదాల యొక్క అర్థాలు మరియు వివరణ పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఏ వేదము వ్యాధుల చికిత్స గురించి చెబుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ టాక్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్? నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ప్రీవియస్ క్వశ్చన్లోనే చెప్పాను, ఈ వీడియోలోనే చెప్పాను. దీనికి కామెంట్ చేయండి. చూడండి, క్వశ్చన్ నెంబరు 10, ఆన్సర్ ఏదైతే అది ఆప్షన్ పెట్టండి, నెంబర్ ఇవ్వండి. నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? 10. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే అది పెట్టండి, ఆన్సర్ చేయండి ఎవరైనా. కింది వాటిలో ఏ వేదము వ్యాధుల చికిత్స గురించి చెబుతుంది అని అంటే ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 సామవేదం, ఆప్షన్ 4 ఋగ్వేదం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 4 ఋగ్వేదం. అయితే మనకి ఋగ్వేదంలోనే వ్యాధులకి సంబంధించిన చికిత్స, ఔషధాలు, ఆయుష్ అవన్నీ చెప్పాం కదమ్మా. ఈ ఆయుర్వేదం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ వేదం యొక్క ఉపవేదం అంటే ఋగ్వేదం యొక్క ఉపవేదం. అలాగే ఈ ఆయుర్వేదాన్ని అథర్వణ వేదం నుంచి కూడా వచ్చిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఋగ్వేదంకే ప్రయారిటీ ఇవ్వాలి. ఋగ్వేదం నుంచి వచ్చిన ఉపవేదమే ఆయుర్వేదంగా చెప్తారు. ఈ ఆయుర్వేదంలో ఏంటేంటి ఉంది? ఆయుష్ గురించి ఉంది, అలాగే ఔషధాల గురించి కూడా ఉంది. ఔషధాలు అంటే మరి వ్యాధుల గురించి సంబంధించిన చికిత్సే కదా, కాబట్టి వ్యాధుల చికిత్స గురించి తెలిపేది ఏది అని అంటే ఆప్షన్ 4 ఋగ్వేదము. చూడమ్మా, ఈ 10 క్వశ్చన్స్ మళ్ళీ నేను వచ్చేటప్పుడు అడుగుతాను, చదవండి. ఇప్పుడు నుంచి మార్చ్ తాలూకా మార్చ్ మంత్కి సంబంధించిన డేట్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఈ 10 క్వశ్చన్స్తో పాటు ఇప్పుడు మార్చ్ మంత్కి సంబంధించిన డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ చెప్తాను. అందరూ కూడా ఇవి నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం డేట్స్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ మార్చ్ ఫస్ట్ వచ్చేసి శూన్య వివక్ష దినోత్సవం అమ్మ. శూన్య వివక్షత దినోత్సవం అంటే జీరో డిస్క్రిమినేషన్ డే అంటారు. అంటే జాతి, మత, కుల, వర్ణ, లింగ ఈ భేదాలను బట్టి ఈ భేదాల పట్ల ఎవరు వివక్ష చూపరాదు. అంటే నీ జాతి తక్కువ, నా జాతి ఎక్కువ, అలాగే జాతి, మతం, కులం, లింగం, వర్ణం వీటిని బట్టి వివక్ష చూపరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే జీరో డిస్క్రిమినేషన్ డే, దాన్ని శూన్య వివక్ష దినోత్సవం అంటారు. జీరో డిస్క్రిమినేషన్ డే. ఏంటమ్మా? జీరో డిస్క్రిమినేషన్ డే, శూన్య వివక్ష దినోత్సవం అంటారు. మార్చ్ 1. అలాగే మార్చ్ 3 అమ్మ. ఏంటి? మార్చ్ 3 వచ్చేసరికి ప్రపంచ వినికిడి దినోత్సవంగా చెప్తారు. ఏంటి? ప్రపంచ వినికిడి దినోత్సవం, వరల్డ్ హియరింగ్ డే. ఏంటమ్మా ఇది?
వరల్డ్ హియరింగ్ డే, ప్రపంచ వినికిడి దినోత్సవంగా చెప్తారు. ఎప్పుడు? మార్చ్ 3. ఇంకొకటి ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం, వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డే. వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం ఎప్పుడుది? మార్చ్ 3. మరి ఇప్పుడు వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది? మార్చ్ 3 అయితే దినోత్సవం. మరి సంవత్సరం వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 1972లో చేయబడిందమ్మా. వన్యప్రాణి సంరక్షణ చట్టము ఏంటిది? వన్యప్రాణి సంరక్షణ చట్టము. అయితే ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 1972లోనే మన జాతీయ జంతువు ఏంటి? నేషనల్ యానిమల్. వాట్ ఇస్ అవర్ నేషనల్ యానిమల్? మన జాతీయ జంతువు ఏంటమ్మా? పులి. అయితే మన జాతీయ జంతువుగా ఎప్పుడు గుర్తించబడింది అంటే 1972లోనే గుర్తించబడింది. ఎప్పుడు? 1972లో జాతీయ జంతువుగా పులి గుర్తించబడింది. అయితే మరి 1972లో జాతీయ జంతువుగా పులి గుర్తించబడితే అంతకుముందు ఏ జంతువు ఉండేది? కామెంట్ చేయండి మీరే. 1972లో మన జాతీయ జంతువు నేషనల్ యానిమల్ ఏంటి? పులి, టైగర్. అయితే 1972లో జాతీయ జంతువుగా పులిని గుర్తిస్తే అంతకుముందు 1972 వరకు 1972 వరకు జాతీయ జంతువుగా ఏది ఉండేది అంటే చూడమ్మా, మార్చ్ 3 ఏంటి? వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం. అలాగే వరల్డ్ హియరింగ్ డే. అయితే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేయబడింది? 1972. మరి 1972లో మనకి దేన్ని జాతీయ జంతువుగా గుర్తించారంటే పులిని గుర్తించారు. అయితే మరి జాతీయ జంతువు పులిని గుర్తించక ముందు ఏది ఉండేది అని అంటే జస్ట్ 2 లైన్స్. అది మీకు తెలుసుంటే ఇప్పటికే కామెంట్ చేసి ఉంటారు, నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఏంటమ్మా? సింహం. చూడండి, 1972 వరకు మన జాతీయ జంతువుగా సింహం ఉండేది. 1972లో ఏంటి? జాతీయ జంతువుగా పులిని గుర్తించారు. అయితే ఈ పులి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామాలు అంటారు కదా, ఈ శాస్త్రీయ సైంటిఫిక్ నేమ్ అంటే పాంతారా టైగ్రిస్. ఏంటమ్మా? పాంతారా టైగ్రిస్. మరి సింహం కూడా ఏదో ఒక పేరు ఉంటుంది కదా, మరి సింహం పేరేంటి? దాని పేరు పాంతారా లియో. ఏంటమ్మా? సింహం యొక్క సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లయన్ ఏంటి? పాంతారా లియో. లయన్, లియో, టైగర్, టైగ్రిస్. పాంతారా టైగ్రిస్ టైగరు, పాంతారా లియో లయన్. 1972లో జాతీయ జంతువుగా పులిని గుర్తించడం జరిగింది. అంతకు ముందు వరకు సింహం ఉంది. అయితే పులి యొక్క సైంటిఫిక్ నేమ్, టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటమ్మా? పాంతారా టైగ్రిస్. సింహంది అయితే పాంతారా లియో. అయితే మన దేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏది అంటే జిమ్ కార్బెట్. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏదమ్మా? జిమ్ కార్బెట్. మరి ఈ జిమ్ కార్బెట్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. యూకే అంటే షార్ట్కట్లో ఉత్తరాఖండ్, యునైటెడ్ కింగ్డమ్ కాదు, మన భారతదేశంలో ఉత్తరాఖండ్. ఆ పేరంతా రాయలేక నేను చిన్నగా ఉత్తరాఖండ్ అని రాశాను. చూడండి, జిమ్ కార్బెట్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఏంటిది? భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్. 1973లో దీన్ని ఏర్పాటు చేశారు. మనకి మార్చ్ 3 ఏంటమ్మా? వరల్డ్ హియరింగ్ డే. అలాగే వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? 1972. 1972లో జాతీయ జంతువుగా దేని గుర్తించారు? పులి. అంతకుముందు ఏముండేది? సింహం. పులి యొక్క శాస్త్రీయ నామం ఏంటి? పాంతారా టైగ్రిస్. సింహం యొక్క శాస్త్రీయ నామం ఏంటి? పాంతారా లియో. అయితే మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏంటి? జిమ్ కార్బెట్. ఎక్కడుంది ఇది? ఉత్తరాఖండ్లో ఉంది. మార్చ్ 1 ఏంటి? జీరో డిస్క్రిమినేషన్ డే అంటే శూన్య వివక్ష దినోత్సవం. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 8. ఏంటమ్మా ఇది? మార్చ్ 8. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పేటప్పుడు చెప్పాను మార్చ్ 8 యొక్క ఇంపార్టెన్స్. జాతీయ మహిళా దినోత్సవం అయితే ఫిబ్రవరి 13. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మార్చ్ 8. నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే మార్చ్ 8 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 10. ఏంటమ్మా? మార్చ్ 10. మార్చ్ 10 వచ్చేసి సిఐఎస్ఎఫ్ డే. సిఐఎస్ఎఫ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఎప్పుడమ్మా ఇది? సిఐఎస్ఎఫ్ డే మార్చ్ 10వ తేదీన. అయితే ప్రస్తుతం దీని డీజీగా ఎవరున్నారు అంటే డైరెక్టర్ జనరల్ ఎవరన్స్ అంటే నైనా సింగ్. ఈ నైనా సింగ్ వచ్చేసి లేడీ అమ్మ. ఈవిడికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి తెలుసా? సిఐఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మొట్టమొదటి లేడీ ఈవిడ. ఎవరు? నైనా సింగ్. మార్చ్ 10th ఏంటి? సిఐఎస్ఎఫ్ డే. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే నైనా సింగ్. ఆవిడ వచ్చేసి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ దేనికి? సిఐఎస్ఎఫ్కి. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉందమ్మా. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీలో ఉంటుంది. మార్చ్ 10th. మార్చ్ 8th వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్చ్ 10th వచ్చేసి సిఐఎస్ఎఫ్ డే. సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా? న్యూఢిల్లీలో ఉంది. దాని డీజీ ఎవరు? నైనా సింగ్. నెక్స్ట్ మార్చ్ 15th చూద్దాం. మార్చ్ 15th వచ్చేసి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఏంటమ్మా? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. నెక్స్ట్ మార్చ్ 16th అమ్మ. మార్చ్ 16th వచ్చేసి టీకాల దినోత్సవం. వ్యాక్సిన్స్ డే. ఏంటిది? టీకాల దినోత్సవం. టీకాల దినోత్సవం అంటారు మార్చ్ 16th. అయితే ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎవరమ్మా? ఎడ్వర్డ్ జెన్నర్. అంటే టీకాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారని అంటే ఎడ్వర్డ్ జెన్నర్ని పేర్కొంటారు. అయితే ఇతను దేనికి, ఏ వ్యాధికి టీకాను కనుగొన్నారంటే మసూచి వ్యాధికి కనుగొన్నారమ్మా. చూడండి, మసూచి వ్యాధికి ఇతను టీకాను కనుగొన్నారు. ఎవరతను? ఎడ్వర్డ్ జెన్నర్. ఇతనికి ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్, అంటే టీకాల పితామహుడుగా పిలుస్తారు ఎడ్వర్డ్ జెన్నర్. అలాగే కొన్ని టీకాలను కనుగొన్నారు, వాళ్ళ పేర్లు కూడా చూద్దాము. పోలియో చుక్కలు ఉంటాయి కదమ్మా, ఈ పోలియో చుక్కలకు కూడా ఎవరు కనుగొన్నారు అని అంటే ఆల్బర్ట్ సాబిన్. అలాగే ఈ పోలియో టీకాని ఎవరు కనుగొన్నారు అని అంటే జోనస్ సాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే చుక్కలను ఎవరు కనుగొన్నారు, టీకాను ఎవరు కనుగొన్నారు. ఇక్కడ ఈ చదివేటప్పుడు పర్లేదు, బాగానే గుర్తుంటుంది. కానీ అన్నీ ఒకసారి పడేసరికి దేనికి ఏదనేది మర్చిపోతుంటాం. ఈజీ గుర్తుపెట్టుకోండి. పోలియో టీకా మనకి ఇక్కడ టీకా వేస్తారు కదా, టీకా వేసేటప్పుడు చిన్న సాక్లా అనిపిస్తుంది కదా, కాబట్టి దాన్ని ఎవరు కనుగొన్నారు? జోనస్ సాక్. ఒక పేరు తెలిసిందంటే ఆటోమేటిక్గా రెండో పేరు మనకి గుర్తొచ్చేస్తుంది. చుక్కలు ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్. పోలియో టీకా ఎవరంటే జోనస్ సాక్. టీకా సాక్. టీకాను ఎవరు కనుగొన్నారు? జోనస్ సాక్. అలాగే పోలియో చుక్కలు ఎవరమ్మా? ఆల్బర్ట్ సాబిన్. అలాగే ఆంథ్రాక్స్ వ్యాధికి, కలరాకి, నెక్స్ట్ వచ్చేసి రేబిస్ వ్యాధికి. మరి దీనికి టీకా అదే వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారని అంటే లూయి పాస్చర్. ఎవరమ్మా ఇతను? లూయి పాస్చర్. ఏ ఏ వ్యాధులకి? ఆంథ్రాక్స్, కలరా, రేబిస్. ఈ మూడింటికి వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే లూయి పాస్చర్. అలాగే బీసీజీ ఉంటుంది కదమ్మా, బీసీజీకి మరి టీకాని ఎవరు కనుగొన్నారంటే కాల్మెట్ అండ్ గరైన్. వీళ్ళిద్దరన్నమాట, కాల్మెట్ అండ్ గరైన్. బీసీజీకి వ్యాక్సిన్ కనుగొన్నారు. చూడండి, మార్చ్ 15th వచ్చేసి ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే. మార్చ్ 16th వచ్చేసి టీకాల దినోత్సవం, వ్యాక్సిన్స్ డే. అయితే మనకి వ్యాక్సిన్స్ పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎవరమ్మా? టీకాల పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. అతను దేనికి టీకాను కనుగొన్నారని అంటే మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. అలాగే పోలియో చుక్కలు ఎవరు కనుగొన్నారంటే ఆల్బర్ట్ సాబిన్. పోలియో టీకా అయితే జోనస్ సాక్. ఆంథ్రాక్స్, కలరా, ర్యాబిస్ దీనికి ఎవరు టీకాను కనుగొన్నారు, అది వ్యాక్సిన్ కనుగొన్నారంటే లూయి పాస్చర్. బీసీజీకి అయితే కాల్మెటన్ గరైన్. నెక్స్ట్ ప్రపంచ సంతోష దినోత్సవం, వరల్డ్ హ్యాపీనెస్ డే.
ప్రపంచ సంతోష దినోత్సవం, వరల్డ్ హ్యాపీనెస్ డే, వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవం, అలాగే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. చూడడం అప్పుడు మన చిన్నప్పుడు పిచ్చుకల్ని ఎక్కువగా చూసేవాళ్ళమే. ఈ మధ్య అసలు పిచ్చుకలు కనిపించడమే లేదు, అంతరించిపోతున్నాయి ఈ పిచ్చుకలన్నీ కూడా. ఎప్పుడమ్మా ఇది మార్చి 20వ తేదీన ఏంటి స్పెషల్ ఏంటి? ప్రపంచ సంతోష దినోత్సవం, అలాగే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. అయితే ఇక్కడ చూడండి, ప్రపంచ సంతోష దినోత్సవం అన్నాం కదమ్మా. ఇప్పుడు మనకి భారత్ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎంత? వరల్డ్లో భారత్ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ ఎంత? ఎవరైనా కామెంట్ చేయండి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, అదే ఇండియా యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ వరల్డ్లో ఎంత అంటే 126 అమ్మా. హ్యాపీనెస్ ఇండెక్స్, హెచ్ఐ అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ 126 అవుట్ ఆఫ్ 143. 143 స్థానాలకు గాను మన భారత్ యొక్క సంతోష సూచి ఎంత అంటే 126. అయితే మరి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, అది వరల్డ్లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఏది అంటే ఫిన్లాండ్. ఈ ఫిన్లాండ్లో ఉండే ప్రజలంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటారంట. చూడండి, ప్రపంచంలోనే వరుసగా ఫస్ట్ ప్లేస్ రావడం ఇది ఎన్నోసారి అంటే 7వసారి, 7th టైం అమ్మ. ప్రజెంట్ వరల్డ్ హ్యాపీనెస్, అదే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఫస్ట్ ప్లేస్ ఏది అంటే ఫిన్లాండ్. మన ఇండియాది ఎంత అంటే 126 అవుట్ ఆఫ్ 143. అయితే ఫిన్లాండ్ అనేది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఇది ఎన్నోసారి అంటే 7వసారి. అది కూడా వరుసగా అనమాట, మధ్యలో అక్కడ డ్రాప్ కాకుండా వరుసగా రావడం 7వసారి. ఇది ఫిన్లాండ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా అయితే 126. మార్చ్ 20th అయిపోయింది కదమ్మా. ఇప్పుడు మార్చ్ 21. మార్చ్ 21 వచ్చేసి వరల్డ్ పోయట్రీ డే. వరల్డ్ పోయట్రీ డే, ప్రపంచ కవితా దినోత్సవం. వరల్డ్ పోయట్రీ డే ఎప్పుడు? మార్చ్ 21, ప్రపంచ కవితా దినోత్సవం. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చి 21 ఏంటమ్మా? అటవీ దినోత్సవం. అటవీ దినోత్సవం. అలాగే మార్చ్ 22 చూద్దాం. ప్రపంచ జల దినోత్సవం. ఏంటమ్మా ఇది? 22 ప్రపంచ జల దినోత్సవం. అలాగే 23 ఉంది కదమ్మా, 23rd వచ్చేసి వాతావరణ దినోత్సవం, ప్రపంచ వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవం. 24 వచ్చేసి క్షయ నివారణ దినోత్సవం. ఏంటమ్మా ఇది? క్షయ నివారణ దినోత్సవం. చూడండి, 20 వచ్చేసి ప్రపంచ సంతోష దినోత్సవం, అలాగే పిచ్చుకల దినోత్సవం. 21 వచ్చేసి వరల్డ్ పోయట్రీ డే, ప్రపంచ కవితా దినోత్సవం, అలాగే అటవీ దినోత్సవం. 21 అటవీ దినోత్సవం, 22 ప్రపంచ జల దినోత్సవం, 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం, 24 ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం. అయితే ఇక్కడ క్షయ ఉంది కదమ్మా, దీన్ని టీబీ అంటారు కదా. ఈ టీబీ అనేది మనకి దేని వలన వ్యాపిస్తుందంటే ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. అయితే క్యాన్సర్ అనేది చూడండి, క్యాన్సర్ అనేది దేని వలన వస్తుంది? ఆంకోవైరస్ అంటే వైరస్ వలన వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టీబీ వచ్చేసరికి క్షయ అనే దేని వలన వస్తుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది అన్నమాట ఈ క్షయ. అలాగే మార్చ్ 27 ఉంది కదమ్మా, ఇక్కడ రాస్తాను, ఇక్కడ ఖాళీలో చూడండి. మార్చ్ 27 నాటక రంగ దినోత్సవం, ప్రపంచ నాటక రంగ దినోత్సవం. ఎప్పుడు ఇది? ప్రపంచ నాటక రంగ దినోత్సవం. అయితే ప్రపంచ నాటక రంగ దినోత్సవం వరల్డ్ థియేటర్ డే. ఏప్రిల్ 16 వచ్చేసి మనకి జాతీయ నాటక రంగ దినోత్సవంగా పేర్కొంటారు. అంటే కందుకూరు వీరేశలింగం గారి బర్త్డే ఏప్రిల్ 16, అప్పుడు అది వచ్చేటప్పుడు చెప్తాను ఏప్రిల్ మంత్లో. అయితే ఇక్కడ మార్చ్ 27 ఏంటమ్మా? నాటక రంగ దినోత్సవం. అలాగే మార్చ్ 28 ఉంది కదా, వరల్డ్ షిప్పింగ్ డే.
సో మార్చ్ 27 ఏంటి నాటక రంగ దినోత్సవం, 28 ఏంటి వరల్డ్ షిప్పింగ్ డే. ఒకవేళ ఈ బోర్డు పైన రాసింది కొంచెం మీరు అర్థం చేసుకోండి. కలర్ ఏమైనా కనిపించకపోతే కలర్ చేంజ్ చేయాలంటే కామెంట్స్ చేయండి, ఇన్న కలర్ చేంజ్ చేస్తాను నెక్స్ట్కి వచ్చేటప్పుడు. చూడండి మార్చ్ 28 ప్రపంచ సంతోష దినోత్సవం, అలాగే పిచ్చుకల దినోత్సవం. 21 వచ్చేసి వరల్డ్ పోయిటరీ డే, అలాగే వరల్డ్ ఫారెస్ట్ డే. నెక్స్ట్ 22 వచ్చేసి ప్రపంచ జల దినోత్సవం, వరల్డ్ వాటర్ డే. అలాగే 23 వచ్చేసి వాతావరణ దినోత్సవం, వరల్డ్ క్లైమేట్ డే. నెక్స్ట్ 24 వచ్చేసి క్షయ నివారణ దినోత్సవం అన్నమాట. 27 వచ్చేసి నాటక రంగ దినోత్సవం, 28 వచ్చేసి వరల్డ్ షిప్పింగ్ డే. ఈ మార్చ్ మంత్లో డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ అయిపోయింది. ఒకవేళ ఏవైనా డేట్స్ మర్చిపోతే కొన్ని మీరు యాడ్ చేసుకోండి. అంటే మానవుడు అన్నాక మరుపు సహజమే కదా, కాబట్టి నేను ఎక్కడైనా కొన్ని మర్చిపోతే ఆ డేట్స్ మీరు యాడ్ చేసుకొని చదవండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పుడు నేను మీకు క్వశ్చన్స్ అడుగుతాను, కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాగా చదవండి. మీరు వెంటనే ఈ వీడియోలో విన్న వెంటనే నోట్స్ రాసుకొని చదవడానికి ట్రై చేయండి. ఈరోజు చదివింది మళ్ళీ రేపు ఒకసారి చదవండి. అలాగే మన యాప్లో బిట్స్ని పర్చేజ్ చేయండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.